జనసేన కార్యకర్తల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. మచిలీపట్నం తాళపాలెంకు చెందిన గిరి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తమ నాయకుడిని విమర్శించాడంటూ గిరిని తీవ్రంగా గాయపరిచారు. పిఎస్కి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితుడు పోలీసులను వేడుకుంటున్నాడు. మాది తాళపాలెం సత్యనపాలెం. మా ఇంటికి 200 మంది దాకా వచ్చేసి మా ఆయన హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ నుంచి లాక్కొచ్చి కొట్టేసారు. బాగా కొట్టేసి మమ్మల్ని ఆడవాళ్ళు మేము అడ్డం వెళ్ళినా కూడా తోసేసారు. మేము ఎందుకంటే రజిక మా క్యాస్ట్, మేము అక్కడ ఉన్నది మేము ఒక్కళ్ళమే. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు నాకు ఇచ్చేసేసారు. మా ఫర్నిచర్ అంతా పాడు చేసేసారు. మమ్మల్ని బీభత్సంగా మా ఆయన అయితే మరీ ఇదిగా చేసేసారు. కొట్టడం, బూతులు తిట్టడం ఇదంతా చేశారు. మమ్మల్ని అసలు ఉండమంటారో పొమ్మంటారో మాకు అర్థం కావట్లేదు. ఈ మనిషిని మోకాలు దండ వేయించి పవన్ కళ్యాణ్ గారితో సారీ చెప్పండి అని వాళ్ళు అంతా ఒక్కొక్క మాట అని క్షమాపణ చెప్పు, నువ్వు ఇంకా నేను ఇట్లా మాట్లాడినని ఇట్లా చేయనని అని మోకాలు దండ 3 సార్లు వేయించారు. వయసుకు కూడా వాల్యూ ఒక్కొక్కటి నాన్న బీభత్సం చేశారు. ఇంట్లో మొత్తం మా ఇల్లు ఒకసారి వచ్చి చూడండి, మీడియా వాళ్ళు కానీ అందరూ వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తుందండి. మాది తాళపాలెం సత్యనపాలెం.